అందరికీ నమస్కారం. నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి. నేను రెడ్డి జేసీ గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలను మరియు కాంగ్రెస్ పార్టీ. నేను పరివారణం మీద ఒక చిన్న వీడియో చేస్తున్నా. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన రంగనాథ్ గారు ఒక హైడ్రాని జీవో తెచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. 75 సంవత్సరాలు కాబోస్తుంది స్వతంత్రం వచ్చి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, కానీ ఇలాంటి జీవో తేలేదు. ఇది పార్టీలకు అతీతంగా, ముఖ్యమంత్రికి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, ఇది ప్రజలకు సంబంధించిన విషయం. మనందరం ఆదరించాలి. ఎంత పెద్దవాళ్ళైనా సరే ఈరోజు వాళ్ళకి ఏది సరిపోదు. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళే చెరువులో కబ్జాలు పెట్టి బిల్డింగ్స్ కట్టిండ్రు. ఎంతవరకు ఇది నిజం? తప్పా కాదా? బిల్డింగ్లు కట్టేటప్పుడు మీకు తెలివి లేదా? ఇది ఎన్నటికైనా తప్పే. చెల్రను మనం ఆక్రమించుకుంటున్నామని. ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చి, ఆ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఉంటాడు, పోతాడు. పరివర్ణాన్ని కాపాడుకునేది ప్రజలు. మీరు అలా ఎలా కొని ఫ్రీగా వస్తుందని చెప్పి చెరువుల అంతస్తులు లేపినరు. చిన్న చినుకు పడితే ఈరోజు హైదరాబాద్ అంతా ఇండ్లందరికీ వాటర్ వస్తుంది. ఆ మురికి వాటర్ నుంచి ఈరోజు డెంగ్యూలు వస్తున్నాయి, లివర్ ఖరాబ్ అవుతుంది, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. డెంగ్యూ వచ్చే ప్రతి ఒక్కరికి హాస్పిటల్ పడతలేవు. మనమే చేసుకుంటున్నాం కదా ఈ తప్పు, కాలుష్యం వాతావరణాన్ని. కాబట్టి ఈరోజు ఈ తిమింగ్లాలను ఏం చేయాలి? కాబట్టి మంచి హైడ్రా అనేది తెస్తే అడలెత్తిపోతున్నారు ఈరోజు అందరూ. బుగులు లేస్తుంది. తప్పు చేసేటప్పుడు తెలియదు అయ్యా మీకు బుగులు. మీకు భూమి ఎక్కడ దొరకదా? మీరు భూములు తీసుకుంటే పొడి భూములు మస్తుగున్నాయి. ఆ పొడి భూములల్లో బిల్డింగ్లు కట్టుకోండి, కాలేజీలు కట్టుకోండి, ఫ్రీగా జనాలకు ఇంత ఇవ్వండి, మీరు ఇంత తినండి. అంతేగాని ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఎట్లా కనుమరుగైపోయినాయి చెరువులు. సిటీ అవుట్స్కట్స్లో కూడా వర్షం వస్తే నీళ్ళు ఎక్కడ నీళ్ళు ఉండాలి? మీరు చెరువులన్నీ కబ్జాలు పెట్టేస్తే దిగమింగేసిండ్రు తిమ్మింగల్లాగలాక. డబ్బే ముఖ్యమా మీకు? ఒక ఊరికి పోతే ఆ ఊరికి ఫస్ట్ వచ్చేది చెరువు. ఆ కట్ట మీదకి వెళ్ళి పోతుంటే ఆ ఊరికన్నా ముందు చెరువు వస్తుంది. ఆ చెరువులో కొంగలు, బాతులు, చేపలు కలకలలాడుతుంటాయి. బర్రెలకు స్నానాలు చేపిస్తుంటారు. ఎంతో కలకలలాడుతుంది ఆ గ్రామం. అలాంటిది ఒక పిచ్చుకలు లేకుండా, ఒక కొంగలు లేకుండా ఈరోజు అన్నిటిని నాశనం చేస్తుండు ప్రకృతిని. అడవులు నరుకుతున్నారు పైసల కోసం. పులులు బయటకు వస్తున్నాయి, ఏనుగులు బయటకు వస్తున్నాయి. ఇక వర్షం వస్తే అయితే అవి చెరువులు లేవు, కొట్టుకొని పెద్ద వర్షం వస్తే ఇండ్లకు ముసల్లే వస్తున్నాయి. అడవులున్న జంతువులను అన్నిటికీ ఊళ్ళకు తెస్తున్నారు మీ వల్లనే. ప్రకృతిని నాశనం చేసి ముందు తరాలకు ఎట్లా, వెనక తరాలకు ఎట్లా అనేది మీరు ఆలోచన లేదు. ఈరోజు ఎంత పెద్దవాడైనా సరే వాళ్ళను కూల్చవలసిందే. ముఖ్యమంత్రి గారికి మనం ప్రజలందరం ఆదరిస్తాం. చాలా మంచి పని చేస్తున్నాడు. ఆయన మీద రాళ్ళు చల్లుతున్నారు. అంటే మంచి చేస్తే కూడా రాళ్ళు చల్లుతారన్నమాట. అంటే ఇక ఏ ముఖ్యమంత్రి మంచి పనులు చేయొద్దు, చెడ్డ పనులు చేయాలన్నమాట. అరే ప్రతి చెరువు కబ్జా పెడుతుంది, భూములు కబ్జా పెడుతుంది. ఎట్లా మరి? సిటీ దాటి ఎంత దూరం పోవాలి? ఒక చెరువులో ఏదన్నా పని ఉంటే పోవాలంటే కూడా, ఒక పిండాలు కలపాలంటే కూడా ఎంతో దూరం పోవాల్సి వస్తున్నది. చెరువులు కనుమరుగయ్యేటట్టు చేసిండ్రు మీరు. పెద్ద పెద్ద చెరువులు ముంగిండ్రు. ఎంత ధైర్యం మీకు? ఎవ్వరి భయం లేక, ప్రజల భయం లేక, ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి కొమ్ము కాస్తూ, ఆ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ, నేనే పెద్ద, నాదే పార్టీ, నేనే ముఖ్యమంత్రిని అని పైసలు ఇచ్చుడు, కబ్జాలు పెట్టుడు. భావితరాలకు ఎంత కష్టమవుతుంది. ఈరోజు చెట్లు నరుకుతున్నారు, చెట్లు నాటుతున్నారు, పరివారాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు. ఇంకా రోగాలు రాక ఏం చేస్తాయి? ఒక 20 ఏళ్ళ కింద గుట్టలు ఉండే చుట్టూ హైదరాబాద్లో, ఆ గుట్టలు లేవు. ఇప్పుడు బిల్డింగ్లే గుట్టలు అయిపోయినాయి. ఇంకొక ఆయన ఉన్నాడు సినిమా యాక్టరు, ఆయనకైతే సిగ్గు శరమే లేదు. ఓ అనాథాశ్రయం కట్టిండా, ఓ ప్రజలకు సేవ చేసిండా,
ఘనకార్యం చేసిండా? ఎల్ఎన్ కన్వెన్షన్ను 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి దాన్ని మెరుగులు దిద్ది ఒకటి 500 ఆలు, ఒకటి 3000 ఆలు, ఒకటి 1000 ఆలు తీసి కోట్లు కోట్లు సంపాదించిండు. కోట్లన్నీ గక్కియాలి ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి ఆయనను. ఇంకా స్టే తెచ్చుకుంటాడంటే స్టేట్ ఘనకార్యం చేసిండని. ఇంకా కొంతమంది ఏమో మతాలకు భయపడి వాళ్ళ దగ్గరికి వెళ్తలేరు. మతం అయితే ఏంది? తప్పు చేసినోడు తప్పే, తన్నవలసిందే. అందరికొక లెక్క, మీకొక లెక్కనా? ఎవరైనా హైడ్రా ఒకటే, అందరికి హైడ్రా ఒకటే. రంగనాథ్ గారికి, సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం మేము. పార్టీలకు అతీతంగా ఒక డేరింగ్ డాషింగ్ ఒక వీరుడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొన్న ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు, ఆయన ఒక పార్టీలో ఉన్నట్టు సిగ్గు లేదు, ఇది పార్టీల కోసం. అయ్యా ఓ రేవంత్ రెడ్డి, నువ్వు హీరో అనిపించుకోకు, పెద్ద పెద్దోళ్ళ దగ్గరకో, చిన్న చిన్నోళ్ళ దగ్గరికి పోకు అంటున్నావు. చిన్న చిన్నోళ్ళకి ఏం చేయాలనో రేవంత్ రెడ్డి గారికి తెలుసు. నువ్వు రెచ్చగొడుతున్నావు. చిన్న చిన్నోళ్ళ దగ్గరికి పోయిండు ఆయన? పెద్ద పెద్దోళ్ళ దగ్గరికే పోయిండు కదా. అవన్నీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ప్రతి పార్టీలో ఉన్నోళ్ళు మంచి పని చేస్తున్నారు ప్రభుత్వం అనాలి. రేవంత్ రెడ్డి ఇష్టం లేకపోతే ప్రభుత్వం బాగా చేస్తుంది అనాలి. అందులో ఏం ఓట్లు నీకేం ఊడిపోవు. రాజకీయం ఎందుకు చేస్తునండి? ఇది ప్రజల కోసం, ఇది ఏ పార్టీకి సంబంధం లేదు. ఇది దయచేసి మా తెలంగాణ ప్రజలందరికీ ఒకటే వినపం, ఇది అమ్మ కాంగ్రెస్ పార్టీ అని ఎవరి మాటలో వినొద్దు. ఇది మన భావి తరాలకు, మన పిల్లలకు కోసము మన ఒక ధైర్యవంతుడు వచ్చిండు, ఆ పని చేయనియండి ప్లీజ్. దయచేసి మీకు నమస్కరించి చెప్తున్నా, పరివర్ణాన్ని రక్షించుకుందాం, మన హైదరాబాదును రక్షించుకుందాం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకొక చిన్న విషయం